진짜 햇살 어두운 밤 지나 찬란하게 빛나. Yes, I have an addiction. ట్రస్ట్ మీ, ఇప్పుడు చెప్పబోయే లిస్ట్ నుండి కనీసం ఒక్క సిరీస్ అయినా మీకు బాగా టచ్ అవుతుంది అండ్ డెఫినెట్ గా చూడడానికి విష్ లిస్ట్ యాడ్ చేసుకుంటారు. స్ట్రేంజర్ థింగ్స్ అంటే పడి చచ్చే వాళ్ళు అలాంటి సిరీస్లు దొరక్క ఏడుస్తున్నా, కేజీఎఫ్ ఫ్రాంచైజ్ బాగా ఇష్టం ఉండి ఆ వైబ్ వచ్చేలాగా సిరీస్లు దొరక్క ఇబ్బంది పడుతున్నా, రొట్ట సినిమాలు చూసి విసిగిపోయిసాం, ఫ్రెష్ బ్రీత్ ఆఫ్ ఎయిర్ లాంటి సిరీస్ల కోసం వెయిట్ చేస్తున్నా ఈ వీడియో మీకోసమే. వెల్, పైప్ లైన్ లో చాలా వీడియోస్ ఉన్నా సరే అన్నిటినీ వెనక్కి దోసిపారేసి ఈ వీడియో చేస్తున్నాను. దానికి ఒక రీజన్ ఉంది, చెప్తాను. అండ్ ఇది మన ఛానల్లోని జస్ట్ అనదర్ వీడియో కాదు, ఒక ఎక్స్పీరియన్స్. చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్. సిరీస్ అంటే ఏంది, వాట్ సిరీస్ ఈస్ టు మీ అని చెప్పాను. మనం మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన పని లేదు. ఈసారి మీకు సిరీస్ అంటే ఏంటో చెప్తే నేను వింటాను. అయితే ఫస్ట్ వీడియోలో నా టాప్ 10 లిస్ట్ పెడితే ఈసారి ఒక 10 ఆర్డర్లెస్ సిరీస్ గురించి చెప్తాను, విత్ 1 బోనస్ సిరీస్ యాజ్ ఆల్వేస్. అంటే దీంట్లో ఒక్కొక్కటి ఒక డైమండ్. నేను ఇది దీనికంటే బాగుంటుంది, ఇది పైన పెద్దామని డిస్టింగ్విష్ చేయలేను. అండ్ అలాగే వీటిలో చాలా వరకు బెస్ట్ విజువల్స్ అండ్ CGI డిపెండెంట్ సిరీస్ ఉంటాయి. అండ్ గైస్, ఫస్ట్ వీడియోని ఇంత మంది చూసారని నేనైతే అనుకోలేదు. సీరియస్లీ 5,000 మంది చూస్తే చాలా ఎక్కువ అనుకున్నాను, కానీ సర్ప్రైజింగ్లీ 2 months లో దగ్గర 50,000 మంది చూసారంటే ఇట్స్ మ్యాసివ్. సిరీస్ కమ్యూనిటీ కూడా గట్టిగానే ఉంది. అయితే చలో, వీడియో పెట్టారా కొత్తగా క్యూరియస్ గా 30,000 మంది చూసింటారేమో, బట్ జెన్యూన్ గా సిరీస్ మీద లవ్ తో కనీసం 20,000 మంది చూసింటారేమో గోయింగ్ బై ద కామెంట్స్. ఎండ్ ఆఫ్ ది ఎఫ్ వరల్డ్. ఇది ఒక మంచి సైకోపాత్ లవ్ స్టోరీ. కరెక్ట్ వర్డ్స్ లో చెప్పాలంటే ఒక ఫేక్ రామ్ కామ్. అండ్ కంక్లూజన్స్ లోకి వెళ్ళిపోకుండా అప్పుడే, ఎందుకంటే ఇది ఒక మాస్టర్ పీస్. I punched my dad in the face and stole his car, and that felt like a good place to start. ఏంటి థ్యాంక్స్ చెప్తున్నారా? పర్లేదు. దాంట్లో ఏముంది మీ మొహమాటం అంటే, చెప్తే నమ్మరు. 6 years అవుతుంది నేను చూసి, అండ్ స్టిల్ అప్పుడప్పుడు క్లిప్స్ చూస్తానే ఉంటాను. కొన్ని సిరీస్లు ఎన్ని సంవత్సరాలైనా సరే మైండ్ లో ఉండిపోతాయి. మధ్యలో మనం ఎన్నో బేకార్ సిరీస్లు, ఎన్నో మాస్టర్ పీస్లు చూస్తాం, కానీ అప్పుడు చూసిన సిరీస్ మాత్రం మర్చిపోలేం. అలాంటి సిరీస్లో ఇది ఒకటి, ఎందుకంటే అది వదిలిన ఎమోషన్ అలాంటిది. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ఇది ఒక ఎస్థెటిక్ డార్క్ హ్యూమర్ అండ్ సార్కాజం బిట్వీన్ అ బాయ్ అండ్ గర్ల్. మీకు గనుక క్యారెక్టర్స్ దేన్ని సీరియస్ తీసుకోకుండా లైఫ్ ని లైట్ తీసుకొని ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తూ ఇష్టం వచ్చింది చేయడం ఇష్టం అయితే, ముందు మీరు వెళ్ళి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయని చెప్తా. అర్రే, ఇప్పుడు కాదప్పా, వీడియో ఇప్పుడే స్టార్ట్ అయింది. వీడియో తర్వాత చూడండిలే, పర్లేదు. జేమ్స్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతనికి చంపేయాలని అడ్జస్ట్ వస్తూ ఉంటాయి, అందుకని యానిమల్స్ ని చంపుతా ఉంటాడు. I'm James. I'm 17. And I'm pretty sure I'm a psychopath. ఒకరోజు అతనికి దిస్ గర్ల్ నేమ్ అలిసా పరిచయం అవుతుంది. వెల్, ఇన్ నా కోడ్ వే అని అమ్మాయి చాలా టఫ్. లోపల అనుకున్నది బయటకు అస్సలు. చెప్పదని చెప్తాను అనుకున్నాను, బట్ అలిసా ఆగలేకపోయింది. అండ్ ఒక సైకోపాత్ కి ఒక టఫ్ గర్ల్ కి నాట్ ఎ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి మెల్లగా నాట్ ఎ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ థింగ్స్ సీరియస్ అవడం స్టార్ట్ అవుతుంది. అనుకోని రోడ్ ట్రిప్ కి వెళ్లాల్సి వస్తుంది. దారిలో కొంతమందిని చంపాల్సి వస్తుంది. ఈ మధ్యలో జేమ్స్ ఒక మనిషిని కేర్ చేస్తే ఎలా ఉంటుందనే ఫీలింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తాడు. ఆ ముందు ఏమవుతుందో చెప్పడం మర్చిపోయాను. అలిసాని మల్టిపుల్ అకేషన్స్ లో చంపడానికి ట్రై చేస్తాడు, బట్ అలిసా లైఫ్ ని లైట్ తీసుకుంటుందని చెప్పా కదా, అది చూసి తనకి అట్రాక్ట్ అవుతాడు. ఇంకా మెల్లగా ఇద్దరు లవ్ లో పడతారు. జనరల్ గా అందరిలాగా లవ్ యూ చెప్పుకోరు, వాళ్ళ లవ్ పర్ఫెక్ట్ కాదు, ఇట్స్ మెస్సీ అండ్ ఆక్వర్డ్. బట్ ఒకరికొకరు చేతులు పట్టుకుని కూర్చుంటారు. అలిసా జేమ్స్ ని ముద్దుగా ఇడియట్ అని అంటుంది. ఇలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఈ క్రైమ్, వైలెన్స్ అండ్ రోడ్ ట్రిప్ మ్యాడ్నెస్ అన్ని పక్కన పెట్టేస్తే ఇది ఒక ట్రామా హీలింగ్ సిరీస్. ఈ సిరీస్ లోని మ్యూజిక్, ఆ రెట్రో వైబ్స్, పర్ఫెక్ట్ ఇండీ ఫిల్మ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే, నేను ఈ లిస్ట్ లో చెప్పబోయే ఇంకో సిరీస్ లాగా సీన్స్ మధ్యలో వాళ్ళ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ అన్ని మనకి మైండ్ వాయిస్ లో వినిపిస్తాయి. అండ్ అది భలే ఉంటుంది. ఇంతేనా అంటే ఇంతే, బట్ లిటిల్ మూమెంట్స్ ఉంటాయి సిరీస్ లో, మాటలు ఉండవు. ఒకటి మాత్రం చెప్పగలను, మీరు మీ లైఫ్ లో ఇప్పటివరకు చూసిన లవ్ స్టోరీస్ కంటే యూనిక్ గా, డిఫరెంట్ గా ఉంటుంది. సీజన్ 1 ఎమోషనల్ అండ్ షాకింగ్ గా ఎండ్ అయిపోతుంది. అండ్ మీరేం వరీ అవ్వాల్సిన పని లేదు, ఆల్రెడీ సెకండ్ సీజన్ అవైలబుల్ ఉంది కాబట్టి వెయిట్ చేయాల్సిన పనే లేదు, ఆరామ్సే చూడొచ్చు. ఎంజాయ్ పండుగ. The End of the World Season 2 is now streaming. I love you too. Yeah, don't go on about it. ది హాంటింగ్ ఆఫ్ ది హిల్ హౌస్.
వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ సిరీస్ అవుట్ దేర్. మీకు తెలుసో లేదో, నా ఫేవరెట్ జానర్ హారరే. హారర్ సినిమా గానీ సిరీస్లు గానీ చూస్తానే ఉంటాను. ఈ సిరీస్ నాకు ఎందుకు ఇష్టం అంటే, ఇది పేరుకి హారర్ జానర్ అయినా సరే సబ్ జానర్స్ చాలా ఉన్నాయి. ఇది గ్రీఫ్, ట్రామా అండ్ మెంటల్ ఇల్నెస్ లాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ని చాలా డీప్ గా టచ్ చేస్తుంది. ప్లాట్ హారర్ గురించే, దెయ్యాలుంటాయి, జంప్ స్కేర్స్ ఉంటాయి, స్పైన్ చిల్లింగ్ సీన్స్ ఉంటాయి. బట్ ఇన్నున్నా సరే ఈ సిరీస్ ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలా ఉంటుంది. ఎందుకో చూస్తే మీకు అర్థమవుతుంది, చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. నాకు స్పాయిలర్ డిస్కషన్స్ అంటే ఇష్టం గానీ ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో ఏమో మరి. హ్యూ క్రెయిన్ ఫ్యామిలీ 1992లో ఒక హిల్ హౌస్ కి వెళ్తారు. కాకపోతే దాన్ని రెనోవేట్ చేసేసి అమ్మడానికి వెళ్తే అతని భార్య పిల్లలకి ఇల్లు అండ్ ఎన్విరాన్మెంట్ బాగా నచ్చేస్తుంది. ఆబ్వియస్లీ ఎందుకు నచ్చదు? బంగ్లా, పక్కనే పచ్చని వాతావరణం, సిటీకి దూరంగా ఇల్లు, దెయ్యాల కొంపంటే ఆ మాత్రం ఎలివేషన్ ఉండాలి. కాకపోతే మ్యాటర్ ఏంటంటే అది హాంటెడ్ హౌస్. అంటే అందులో ఆల్రెడీ దెయ్యాలు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ హిల్ హౌస్ దెయ్యాలకి మనుషులకు ఒక మీడియం లాంటిది. ఇంకా అక్కడ నుండి దెయ్యాలు క్రెయిన్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాయి. అంటే డైరెక్ట్ గా కొన్నిసార్లు ఇబ్బంది పెడితే ఇండైరెక్ట్ గా క్రెయిన్ భార్యని మానిపులేట్ చేసి తన నుండి పిల్లల్ని చంపడానికి ప్రయత్నించడం, తనని తనే గాయపరుచుకోవడం ఇలా చేస్తూ ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్ గా ఒక నైట్ జరిగే ఇన్సిడెంట్ లో క్రెయిన్ భార్య చనిపోతుంది. ఇక్కడ నుండి కథ స్టార్ట్ అవుతుంది. బట్ గెస్ వాట్, ఇప్పుడు నేను చెప్పినట్టు కట్టే, కొట్టే, తెచ్చే అని ఉండదు. స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్, పాస్ట్ అండ్ ప్రెజెంట్ టైమ్ లైన్ సైమల్టేనియస్ గా చూపిస్తూ వస్తారు. అండ్ ఈ సిరీస్ లో నా ఫేవరెట్ ఎపిసోడ్ అయితే ది బెంట్ నెక్ లేడీ. ఇట్స్ బికాస్ హార్ట్ ఆఫ్ దిస్ సిరీస్ ఈ ఎపిసోడ్ లోనే ఉంటుంది. క్రెయిన్ బిడ్డల్లో ఒకరైన నెల్ అనే అమ్మాయికి చిన్నప్పటి నుండి ఒక దెయ్యం కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ లో ఆ దెయ్యం ఎవరని చూపిస్తారు అనేది మామూలు ట్విస్ట్ కాదు. అండ్ అది కాకుండా ఈ ఎపిసోడ్ లో ఫిల్మ్ మేకింగ్ అయితే నోట్స్ తీసుకోవచ్చు. ఈ సిరీస్ IMDb రేటింగ్ లిటరలీ 8.5 విత్ 3 lakh ప్లస్ రేటింగ్స్, మ్యాసివ్. కానీ జనరల్ గా దెయ్యం సినిమాలు చూసి భయపడాలని చూసే వాళ్ళకి ఇది అస్సలే కదా, ఆర్ ఏదో అట్టెక్తుందేమో. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు దెయ్యాలు, జంప్ స్కేర్స్, హారర్ మూమెంట్స్ ఉన్నా సరే ఇది మోర్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా దాన్ హారర్ సిరీస్. శాండ్మ్యాన్, వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రాఫికల్ సిరీస్. ఇది జస్ట్ ఫ్యాంటసీ సిరీస్ మాత్రమే కాదు, మైథాలజీ, హారర్ అండ్ ఫిలాసఫీ ఈ మూడింటిని బ్లెండ్ చేసిన సిరీస్. ఇది చూస్తున్నంత సేపు ఇంకొంతసేపు చూస్తానే ఉందామనే ఫీలింగ్ వస్తుంది. స్టోరీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే సరైన పేస్ లో వెళ్తుంది. బట్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విజువల్స్ ఇంకా చూద్దామనే ఫీల్ వస్తుంది. I am the king of dreams, ruler of the nightmare realm. ఎందుకంటే ఈ సిరీస్ డ్రీమ్, డెస్టినీ, హెల్, లూసిఫర్, డిజైర్, ఫేట్ ఇలాగ మనకు తెలిసిన వాటిని క్యారెక్టర్స్ తో రిప్రజెంట్ చేస్తారు కాబట్టి చూడడానికి కొత్తగా ఉంటుంది. అంటే మనం ఇన్సైడ్ అవుట్ లో చూసినట్టు జాయ్, ఫియర్, యాంగ్రీ, హ్యాపీ ఇలా డిఫరెంట్ ఎమోషన్స్ ని క్యారెక్టర్ రూపంలో ఎలా రిప్రజెంట్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్. బట్ ఒక స్టెప్ ముందుకేసి ఎమోషన్స్ కాకుండా డ్రీమ్, డెస్టినీ, హెల్, లూసిఫర్, డిజైర్, ఫేట్ ని ఇన్కార్పొరేట్ చేసి తీశారు. And which I must control. He's out there looking for me, isn't he? Can you imagine the damage he could do? యాక్చువల్గా ఇది ఒక నావెల్ బేస్డ్ సిరీస్. మనమైతే చదువున్నాం కానీ వెస్టర్న్స్ ఎక్కువ చదివారు. అది చదివాక దీన్ని చూసిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో స్టోరీ లాగా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. మనం నార్మల్ గా సిరీస్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే స్టోరీ బాగుందా లేదా అని, దీంట్లో లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది 2022లో రిలీజ్ అయింది. అప్పటి నుండి సెకండ్ సీజన్ కోసం వెయిటింగ్. నెట్ఫ్లిక్స్ వాళ్ళు యాక్చువల్ గా దీన్ని ఇంకొన్ని సిరీస్ వరకు తీసుకెళ్లాలని సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు. కాకపోతే మధ్యలో రైటర్ చేసిన పంగమానుల పనుల వల్ల క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అంటే సెకండ్ సీజన్ ఫైనల్ సీజన్ అనమాట. బ్యాడ్, బట్ అదన్నా వస్తుంది కదా. వీల్ ఆఫ్ టైమ్. నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత చూసిన హెవీ CGI అండ్ VFX బేస్ సిరీస్ లో ఇది సెకండ్. శాండ్మ్యాన్ 2022లో చూస్తే ఇది 2021లో చూసాను. రీసెంట్ గానే థర్డ్ సీజన్ వదిలారు అండ్ 3 ఎపిసోడ్స్ పెండింగ్ లో ఉన్నాయి. వీల్ ఆఫ్ టైమ్ పేరుకు తగ్గట్టుగానే కాలచక్రం ప్లాట్ మీద రన్ అవుతుంది. సేమ్ శాండ్మ్యాన్ లాగానే దీని విజువల్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోతారు. ఎస్పెషల్లీ ప్రతి ఎపిసోడ్ లో కొన్ని వైట్ షాట్స్ వస్తాయి. ఆ పచ్చని చెట్లు, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి అండ్ ప్రతి ఎపిసోడ్ కి ప్లేసెస్ మారుతా ఉండడం వల్ల డిఫరెంట్ సీనరీస్ కనిపిస్తాయి. అద్భుతంగా ఉంటుంది. ఐ ప్లీజింగ్ సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ వల్ల సీన్స్ ని పక్కన పెట్టి విజువల్స్ చూస్తా కూర్చునేస్తాం. ఇదొక ఫ్యాంటసీ సిరీస్. మాయలు, మంత్రాలు, సూపర్ పవర్స్ అన్ని చూడొచ్చు. యాక్చువల్గా దీని స్టోరీ చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే ఇది నావెల్ బేస్డ్ కాబట్టి మనకి బ్యాక్ స్టోరీ చెప్పకుండా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏం మాత్రం ఎక్కువ చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. సో ఏస్ సెడాయ్ మెంబర్స్ లోని ఒక ఆవిడ హూ ఇస్ వెరీ పవర్ఫుల్, మొరైన్, డ్రాగన్ రీబన్ కోసం వెతుక్కుంటూ తన వాల్డర్ తో బయలుదేరుతుంది. అండ్ వాళ్ళ జర్నీలో ది 2 rivers అనే ప్లేస్ లో ఒక 5 మందిని గమనించి పొటెన్షియల్ డ్రాగన్ రీబన్ ఇందులో ఒకరున్నారని చెప్పి అందరితో కలిసి బయలుదేరుతుంది. బట్ వెళ్లే దారంతా డేంజరస్ మాన్స్టర్స్, మంత్రాలు తెలిసిన మనుషులు ఇలా
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడల్ట్స్ ఉంటాయి. అందరూ ఒక ఇన్సిడెంట్ వల్ల సెపరేట్ అయిపోతారు. ఈ ప్రాసెస్ లో ఒక్కొక్కరు వాళ్ళలో ఉన్న పవర్స్ ని కనుక్కోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఫైనల్ గా ఏమైంది, ఆ 5 మందిలో డ్రాగన్ రీబోర్న్ ఎవరు, డార్క్ వన్ ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ప్లాట్. చాలా పెద్ద స్టోరీ అండ్ చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. బట్ వన్స్ చూడడం స్టార్ట్ చేస్తే హుక్ అయిపోతారు. అసలు ఐస్ సెడై అంటే ఏంది, వాళ్ళ బ్యాక్ స్టోరీ, మిస్టికల్ పవర్స్ ఇవన్నీ సిరీస్ లో చూపిస్తారు. అండ్ ట్రస్ట్ మీ, ఇది రిలీజ్ అయిన కొత్తలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో పోల్చారు. ఈవెన్ దో GOT ఈస్ మాస్టర్ పీస్, ఎనీవేర్ నియర్ ఇట్ ఈస్ ఆల్సో మాస్టర్ పీస్. మెంటల్ నా కొడుకు సిరీస్ ఇది నిజంగా. ఎల్లో జాకెట్స్ నా దృష్టిలో ఇది చాలా అండర్ రేటెడ్ అండ్ మోస్ట్లీ దీని ట్రైలర్ చూసి సిరీస్ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను చూసిన జానర్ షిఫ్టింగ్ సిరీస్ లో బెస్ట్ సిరీస్ ఇదే. స్టార్టింగ్ లో నచ్చలేదు కానీ పోగా ఎందుకు అండర్ రేటెడ్ అనిపించింది. ఈ షో వ్యూవర్స్ ని గెస్సింగ్ లో పెడుతుంది. అసలు ఏం జరుగుతుంది యూజింగ్ సూపర్ న్యాచురల్ వర్సెస్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్. మీరు ట్రైలర్ లో ఏదైతే చూస్తారో సేమ్ సిరీస్ మొత్తం అదే టోన్ లో ఉంటుంది. నేను ఈ సిరీస్ ని చూడాలనుకున్నది జస్ట్ ఒక పోస్టర్ చూసి. ఫస్ట్ టైం ఇది చూసాను. మొహం మీద తేనెటీగ ఉంటుంది, అలాగే ముక్కులో నుండి రక్తం వస్తూ ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి సెర్చ్ చేస్తే మళ్ళీ సేమ్ థీమ్ లో ఇంకొన్ని కనబడ్డాయి. హనీ బీస్, గర్ల్స్, కామన్ అన్నిట్లో. అలాగే దీంట్లో ఫేస్ మీద సమ్ సార్ట్ ఆఫ్ నెట్ విత్ యాంట్లర్స్ కూడా ఉండడం వల్ల ఇదేదో వెండిగో టైప్ ఉంటుంది అనుకుని ట్రైలర్ చూస్తే పిచ్చి పీక్స్. 100% ఫ్రెష్, నో రిసెంబ్లెన్స్. అంటే మనం ఏదైనా సిరీస్ చూసేటప్పుడు అరే ఇది ఎక్కడో చూసినట్టుంది అన్నట్టు ఉంటుంది కదా, అది ఉండదు. ఎందుకంటే తీసుకున్న కాన్సెప్ట్ ని చాలా ఫ్రెష్ గా ప్రెజెంట్ చేశారు. ఈ సిరీస్ గురించి చెప్పే ముందు దీంట్లోని 6 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో చెప్పాలి. డ్యూయల్ టైమ్ స్టోరీ టెల్లింగ్, కాంప్లెక్స్ ఫీమేల్ క్యారెక్టర్స్, సర్వైవల్ హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్, డార్క్ అండ్ ట్విస్టెడ్ థీమ్స్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, థియరీస్ అండ్ మిస్టరీ. అసలు ప్లాట్ ఏంటంటే ఎల్లో జాకెట్స్ అని పిలువబడే న్యూ జెర్సీ హై స్కూల్ అమ్మాయిల సాకర్ టీమ్ ఒక నేషనల్ టోర్నమెంట్ అని చెప్పి ఫ్లైట్ లో బయలుదేరుతారు. వాళ్ళకున్న కాన్ఫ్లిక్ట్స్, ఇన్సెక్యూరిటీస్, ఈగోస్ అన్ని ఆ ముందే చూపించేసి ఉంటారు మనకి. అప్పుడే మనకు అర్థమైపోతుంది షానా నుండి మిస్టీ వరకు అందరూ డీప్లీ ఫ్లాడ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ అని. అండ్ ఈ ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవడం వరకు అంత హ్యాపీగా వెళ్తా ఉంటుంది. బట్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఫ్లైట్ ఒక రిమోట్ ఐలాండ్ లో క్రాష్ అయిపోతుంది. పైలట్ ఇంటెలిజెన్స్ వల్ల పెద్దగా ప్రాణహాని లేకుండా బ్రతుకుతారు ఓన్లీ మెయిన్ క్యారెక్టర్స్. కాకపోతే కోచ్ కాళ్ళు పోతుంది, కొంతమంది సైడ్ క్యారెక్టర్స్ చనిపోతారు. ఇక్కడ వరకు కూడా ఓకేనే, కానీ అసలు స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఇక్కడ. మ్యాటర్ ఏంటంటే ఆ ఐలాండ్ చాలా రిమోట్ ఏరియాలో ఉంటుంది అండ్ చుట్టూ నీళ్లు ఉంటాయి, కొన్ని 10 or 100 కిలోమీటర్స్ వరకు. చెప్తా ఉంటే నాకే సిరీస్ చూసేప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన ఫీలింగ్ గుర్తొస్తుంది. చిల్స్. అసలు ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉన్నవన్నీ అయిపోతాయి. తెచ్చుకున్న ఫుడ్ ని తీసుకుని కొంచెం లోపలికి వెళ్తే ఒక పాడుబడ్డ ఇల్లు ఒకటి కనిపిస్తుంది. అడవిలో జంతువుల మధ్యలో ఉండడం కంటే ఆ ఇంట్లో ఎవరున్నా లేకపోయినా లోపల ఉండడమే మేలని అందరూ లోపలికి వెళ్తారు. కొన్ని రోజులు బాగానే ఉంటుంది. తెచ్చుకున్న ఫుడ్ మెల్లగా అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఆ ఇంట్లో ఈరీ హారర్ ఎలిమెంట్స్ అండ్ ఫుడ్ కోసం గొడవలు. ఇంకా మెల్లగా జానర్ థ్రిల్లర్ నుండి హారర్ కి షిఫ్ట్ అవుతుంది. అసలు ఏంటది, దెయ్యమా కాదా, ఒకవేళ దెయ్యం అయితే ఏంది, కాకపోతే అసలు ఎందుకు జరుగుతుంది, ఈ ఇష్యూని డీల్ చేస్తున్న టైంలోనే ఫుడ్ అయిపోతుంది. దీనమ్మ గైస్ ఆ తర్వాత ఏం చేస్తారనేది సిరీస్. No matter how difficult it gets, what do you see? పిచ్చకిపోతుంది. చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. బట్ దిస్ ఈజ్ సిరీస్. కానీ మళ్ళీ నేను చెప్పినట్టు కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా ఉండదు. నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఇంత చెప్పాను, అది కూడా చెప్పేద్దాం. అసలే ఆత్రం ఆపుకోలేం మనం. సో స్క్రీన్ ప్లే పాస్ట్ అండ్ ప్రెసెంట్ రెండు చూపిస్తూ వస్తారు. బట్ ప్రెసెంట్ పీరియడ్ లో ఆ రిమోట్ ఐలాండ్ నుండి బతికి బయటపడ్డ కొంతమంది వాళ్ళ లైఫ్ హ్యాపీగా గడుపుతుంటారు. అంటిల్ సడన్ గా ఒక రోజు ఎవరో బ్లాక్ మెయిలర్ వాళ్ళందరినీ వాళ్ళ డార్క్ పాస్ట్ ని జనాల ముందు పెట్టమని ఫోర్స్ చేసేంత వరకు. యాక్చువల్ గా మనకి మీ డార్క్ పాస్ట్ ని జనాలకి మీరే చెప్తారా, నన్ను చెప్పమంటారని లెటర్స్ వస్తా ఉండడం చూపిస్తూ ఉంటారు. కానీ అసలు ఆ డార్క్ పాస్ట్ ఏంది, రిమోట్ ఐలాండ్ లో వాళ్ళు ఏం చేశారు అనేది మెల్లగా రివీల్ చేస్తారు. పిచ్చెక్కిపోతుంది అసలు. సో ఇన్ షార్ట్, ప్రెసెంట్ టైమ్ లైన్ లో ఆ బ్లాక్ మెయిలర్ ఎవరు ఏంటి అని కనుక్కోవడానికి మళ్ళీ సర్వైవర్స్ అందరూ కలిసి పనిచేయడం స్టార్ట్ చేస్తే, ఇంకో పక్క పాస్ట్ లో రిమోట్ ఐలాండ్ లో ఏం జరిగింది అని చూపిస్తూ వస్తారు. అండ్ గెస్ వాట్, ఎవరైనా చూడాలనుకుంటే మీరు లక్కీ. ఎందుకంటే సీజన్ 2 మొన్ననే రిలీజ్ అయింది అండ్ వీక్లీ ఎపిసోడ్స్ కాబట్టి కొన్ని పెండింగ్ ఉన్నాయి అంతే. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా మంచి వరల్డ్ బిల్డింగ్ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ విత్ మాన్స్టర్స్ ఉండేది ఈ సిరీస్ ది విచర్. ఈవెన్ బుక్స్ చదువు ఉండకపోయినా, గేమ్స్ ఆడి ఉండకపోయినా, ఫ్రెషర్ అయినా పర్లేదు, వన్స్ చూడడం స్టార్ట్ చేస్తే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. అంత సింపుల్ గా ప్రెజెంట్ చేస్తారు క్యారెక్టర్స్ అండ్ వరల్డ్ ని. You run. When I say hide, We have to stay. you hide. హెన్రీ క్యావిల్ ప్లే చేశాడు విచర్ రోల్ ని, తినేశాడంతే. ప్రొడక్షన్ అయితే ఫ్రీకింగ్ ఎక్స్పెన్సివ్ అండ్ లావిష్ గా కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఉంటుంది, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ అండ్ వన్స్ అపాన్ ఎ టైమ్ హైలీ యాంటిసిపేటెడ్ సిరీస్ ఇది అండ్ ఇట్ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. అసలు కథ ఏంటంటే, రాజ్యాలు, మ్యాజిక్ అండ్ టెరిఫైయింగ్ మాన్స్టర్స్ ఉన్న కాంటినెంట్ లో ఒక మాన్స్టర్ హంటర్ అయిన గెరాల్ట్, అత్యంత గొప్ప మంత్రగతి అయిన యెనిఫర్ అండ్ సింట్రాయోర్ అనే ప్రిన్సెస్ ఉంటారు. బట్
వేరు వేరు చోట్ల. సింట్రా మీద దండయాత్ర చేసేప్పుడు సిరి పారిపోతుంది. తర్వాత ఎనిఫర్ ని గెరాల్ట్ కలవడం అండ్ సిరిని కాపాడడానికి అతను ప్రయాణం మొదలు పెట్టడం ఇలా జరుగుతుంది. మధ్యలో ఎన్ని మాన్స్టర్స్ తో పోరాడాడు, ఫైనల్ గా సిరిని కనుక్కున్నాడా, కనుక్కుంటే అసలు సిరి విచ్చర్ కి ఏమవుతుంది, ఎందుకు కాపాడాలి, ఇలా అన్ని చూసి ఎంజాయ్ చేయండి. సీజన్ 1 3 టైమ్ లైన్స్ లో చూపిస్తారు. ఒకటి విచ్చర్ ఆ కాంటినెంట్ లో మనుషుల వల్ల పడే ఇబ్బందులు. సెకండ్ చాలా అందవికారంగా ఉన్న ఎనెఫర్ మంత్రాలతో మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ విత్ మ్యాజికల్ పవర్స్ గా ట్రాన్స్ఫర్మేషన్ పొందడం. థర్డ్ సింట్రా మీద దాడి అండ్ సిరిని సోల్జర్స్ అండ్ మాన్స్టర్స్ హంట్ చేయడం. ఈ 3 టైమ్ లైన్స్ లాస్ట్ లో కలుస్తాయి. బట్ ఏమవుతుందో చూసి తెలుసుకోండి. Greater. Middling. It's all the same. నేను ఇందాక చెప్పినట్టు విజువల్లీ అద్భుతంగా ఉంటుంది. ఆ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ అండ్ న్యూ నేమ్స్ వల్ల స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఫ్యూ ఎపిసోడ్స్ ఇంటూ ది సిరీస్ మనకు క్లియర్ గా ఒక అంచనా వచ్చేస్తుంది. Haunting of the Bly Manor. What I really love about Haunting of the Hill House and Haunting of Bly Manor is ఈ రెండు ట్రెడిషనల్ హారర్ సిరీస్ లా కాకుండా ఒక ఎమోషనల్ సైడ్ ఆఫ్ హారర్ ని ఎక్స్ప్లోర్ చేస్తాయి. అండ్ ఎస్పెషలీ ఇది హిల్ హౌస్ కంటే మోర్ ఫోకస్డ్ ఆన్ అదర్ థింగ్స్ లైక్ ట్రాజిక్ లవ్ స్టోరీస్, క్రీఫ్, లాస్. సో ఇది మోర్ దాన్ జస్ట్ హారర్ సిరీస్. ఇట్స్ యూ, ఇట్స్ మీ, ఇట్స్ అస్. యొక్క డైలాగ్ సమ్మరైజెస్ ఎంటైర్ సిరీస్. బట్ దాని మీనింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ కథ 2007 లో ఒక ముసలావిడ ఒక అమ్మాయి వెడ్డింగ్ లో చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. ఆవిడ 1987 ఇంగ్లాండ్ లో జరిగిన కథ గురించి చెప్తుంది. ఆ కథ ఏంటంటే ఒక బ్లై మేనర్ ఉంటుంది, సేమ్ యాజ్ ది ఫస్ట్ హిల్ హౌస్. సిటీకి దూరంగా పచ్చని వాతావరణం, ముందరే ఒక లేక్. ఈ బ్లై మేనర్ లో హ్యానా గ్రోస్ అనే హౌస్ కీపర్, ఓవెన్ శర్మ అనే కుక్, జామీ అనే గార్డెనర్ తో పాటు 2 పిల్లలు ఉంటారు, ఫ్లోరా అండ్ మైల్స్. వీళ్ళ అంకుల్ హెన్రీ విన్రేవ్ సిటీలో ఉంటాడు అండ్ పిల్లలతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఏం లేదు కాబట్టి వాళ్ళని చూసుకోవడం కోసం ఒక నానీని అపాయింట్ చేస్తాడు. ఆమెనే మన డానీ క్లేటన్. ఫ్లోరా అండ్ మైల్స్ మంచి పిల్లలే, కాకపోతే కొంచెం ఆడ్ గా బిహేవ్ చేసేవాళ్ళు. ఫ్లోరా పర్లేదు కానీ మైల్స్ గాడు వయసుకు మించిన మెచ్యూర్నెస్ తో బిహేవ్ చేసేవాడు అండ్ సమ్ టైమ్స్ చాలా క్రూయల్ గా కూడా. అలా కొన్ని రోజులు సెటిల్ అయ్యాక డానీకి ఇంట్లో దెయ్యాలు కనిపిస్తాయి. అండ్ ఆ బ్లై మేనర్ లో 1 కాదు 2 కాదు 3 దెయ్యాలు ఉంటాయి, విత్ అడిషనల్ దెయ్యం హూ ఇస్ ది ఫియాన్సీ ఆఫ్ డానీ క్లేటన్. పీటర్ క్వింట్, రెబెకా జెసెల్, ద లేడీ ఇన్ ద లేక్. ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ దెయ్యం ఇదే. ఈమె ప్రతిరోజు రాత్రి లేక్ లో నుండి బయటకు వచ్చి బ్లై మేనర్ లోని హాల్వేలో తిరుగుతుంది. అడ్డం ఎవరన్నా వస్తే వాళ్ళని అలానే లాక్కుంటూ వెళ్లి లేక్ లో ముంచి చంపేస్తుంది. అసలు ఈ దెయ్యాలు ఎవరు, వాళ్ళకి ఆ బ్లై మేనర్కి ఉన్న కనెక్షన్ ఏంది, ఆ దెయ్యాల పిల్లల్ని యూజ్ చేసుకుని ఎలా బయటపడాలని ఉంటాయి, వీటన్నిటిని డానీ ఎలా ఎదుర్కొంటుంది, లాస్ట్ కి బతుకుతుందా చనిపోతుందా, అన్ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఒక్కొక్క రివీల్స్, రిలేషన్స్ అన్ని ఎమోషనల్ గా ఉంటాయి. సో మోర్ దాన్ హారర్ స్టోరీ, ఇది ఒక ఎమోషనల్ స్టోరీ అండ్ ఎండింగ్ కూడా అలానే ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా పోయిటిక్ గా ఉంటుంది అండ్ విజువల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈవెన్ హారిఫిక్ విజువల్స్ కూడా సూపర్ గా ఉంటాయి. ఇట్స్ బికాస్ ఈ సిరీస్ సినిమాటోగ్రాఫర్ ఈ లుక్ ని అచీవ్ చేయడానికి లెన్స్ కి వెనకాల హ్యాండ్ మేడ్ నెట్ ని పెట్టి తీశాడు. అంటే అంతకు ముందు ఇలాంటి నెట్ ఆర్ ఫ్యాబ్రిక్ ని కెమెరా ముందు పెట్టి తీయడానికి ట్రై చేసినప్పుడు కెమెరాలోకి లైట్ సరిగ్గా ఎంటర్ అవ్వక ఆ బ్లూమీనెస్ రాలేదు అండ్ ఆల్సో విజువల్ గా కూడా చూడడానికి అట్రాక్టివ్ గా లేదు. అండ్ దెన్ ఈ టోటల్ సిరీస్ ని లైట్స్ తో ఆడుకుంటూ తీశారు. ఐ మీన్ లైట్ ప్లేస్మెంట్స్ ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ పర్ఫెక్ట్ గా ఏదనిపిస్తే అది పెట్టి తీశారు. ఎంత అంటే కీ లైట్, ట్రిమ్ లైట్, హెయిర్ లైట్, ప్రాక్టికల్ లైట్స్, బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ లైట్స్, ఇలాగా సిరీస్ మొత్తం మోస్ట్లీ లైట్స్ తో ఆడుకున్నారు. అందుకే విజువల్స్ కూడా సూపర్ గుడ్ లుకింగ్ గా ఉంటాయి. అండ్ నాకు ఒకటి తెలుసుకోవాలని ఉంది, మీరు సిరీస్ ఏ టైంలో చూస్తారు కామెంట్ చేయండి. మనం చేసి చూస్తాడా ఏంది అని మాత్రం అనుకోకండి, బికాస్ ఐ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. నేనైతే జానర్స్ బట్టి టైమింగ్ డిసైడ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ది వాకింగ్ డెడ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ లాంటి డ్రామా, యాక్షన్ కైండ్ ఆఫ్ సిరీస్ లో మార్నింగ్ టైంలో చూస్తాను. థ్రిల్లర్, హారర్, లవ్ సార్ట్ ఆఫ్ సిరీస్ లో నైట్ లో చూస్తాను. నాకెందుకు నైట్ లో చూడటం చాలా ఇష్టం. ముందు ట్రైలర్ చూసి నచ్చితే అది ఏ ఓటీటీలో ఉందో చెక్ చేసుకుని విష్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటాను. తర్వాత పనులన్నీ చేసేసి నైట్ భోజనం చేసి కంప్యూటర్ ముందు కూర్చొని లైట్లన్నీ ఆపేసి ఫ్యాన్ వేసుకుని కిటికీలు ఓపెన్ చేసి, కిటికీలకు మెష్ లేదు, దోమలు కుట్టుబారుతో భరించాలి. అలా కిటికీలు ఓపెన్ చేసి స్క్రీన్ లో బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకుని చూసే సిరీస్ విజువల్లీ కలర్ఫుల్ గా ఉంటే నైట్ మోడ్ ఆన్ చేసుకోకుండా, ఒకవేళ కలర్స్ పెద్దగా బాగోకపోతే నైట్ మోడ్ ఆన్ చేసుకుని లేక్ కొడితే గైస్ చెప్పాను కదా మహార్తనని. సో మన ఛానల్లో 50+ వీడియోస్ చేశాను. వీడియో బాగా నచ్చితే మంచిగా అప్రిషియేట్ చేస్తారు, కామెంట్ చేసి వెళ్తారు అండ్ అది ఆనవాయితీ. సిరీస్ వీడియో ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్ చేశాను. చాలా మందికి చాలా పర్సనల్ గా కనెక్ట్ అయింది, మనందరినీ కనెక్ట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ కి వచ్చి మరి ఆ వీడియో అంటే ఎంత ఇష్టం అని ఎంత మంది చెప్పారు నాకు తెలుసు, బట్ ఫాలో కొట్టరు, అది వేరే విషయం. అండ్ అన్ని రిక్వెస్ట్లు సెకండ్ పార్ట్ చేయమని వచ్చాయి. పైప్ లైన్ లో చాలా వీడియోస్ ఉన్నా అన్నిటిని పక్కన పెట్టి ఈ వీడియో చేయడానికి ఇదే రీజన్. అండ్ డోంట్ వరీ గైస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ నేను ఈ సిరీస్ వీడియోస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను. మీరు చూసి ఎంజాయ్ చేస్తూనే ఉంటారు.
వారియర్ పేరుకు తగ్గట్టుగానే సిరీస్ మెంటల్ ఎక్కిస్తుంది. ది మోస్ట్ అండర్ రేటెడ్ టీవీ షో ఇది. దీనికి రావాల్సిన పేరు రాలేదు. క్వాలిటీ, యాక్షన్, సెట్ పీసెస్ అని టాప్ నాచ్. బట్ కొనంతే టాప్ లో ఉన్న సిరీస్ లకి ఏం మాత్రం తక్కువ కాదు ఇది. కల్చర్ క్రాస్ ఓవర్స్ చూడడం ఇష్టం అయితే ఐ ప్లీజింగ్ గా ఉంటుంది. చైనా అండ్ బ్రిటిష్ మిక్సింగ్ దీంట్లో. ఇది ఇన్స్పైర్డ్ బై ది వన్ అండ్ ఓన్లీ బ్రూస్ లీ రైటింగ్స్. ఆయన ఫిలాసఫీ, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఈ సిరీస్ లోని ప్రతి పంచ్ కి మనం ఫీల్ అవ్వచ్చు. అసలు స్టోరీ ఏంటంటే ఒక స్కిల్డ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాన్ అస్సాం శాన్ ఫ్రాన్సిస్కోకి స్లేవ్ గా చేరుకుంటాడు. తప్పిపోయిన తన సిస్టర్ జియోన్ జింగ్ ని వెతుక్కుంటూ వచ్చిన రోజే ఇబ్బందుల్లో పడతాడు. బట్ మనోడు వారియర్ కదా, తన స్టైల్ ఎదుర్కొంటాడు. You think you can take me on? That's the wrong question. The right question is, do you really want to find out? దీంతో హోప్ వెయిట్ టాంగ్ అనే ఒక గ్యాంగ్ వాళ్ళ కళ్ళలో పడతాడు. ఇంకా వాళ్ళు ఇతన్ని వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ చేసుకుంటారు. ఈ హోప్ వెయిట్ గ్యాంగ్ కి లీడర్ ఫాదర్ జున్ అండ్ అతని కొడుకు యంగ్ జున్ కూడా ఒక లీడ్ క్యారెక్టర్. యంగ్ జున్ అండ్ మనోడు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. మనల్ని చూస్తే ఆపోజిట్ వాళ్ళకి సుసు. You know who we are? Yeah, black and red. Upway. You ready? I'm ready. ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళతో ఫైట్ చేయాలి ఇప్పుడు. అండ్ ఆ గ్యాంగ్ నేమ్ లాంగ్ ఈ టాంగ్. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ గ్యాంగ్ లీడర్ మనోడి చెల్లెలే. అంటే తన భర్త లాంగ్ జీ ముందు హెడ్ గా ఉంటాడు అండ్ అతన్ని లేపేసి ఈవిడ లీడ్ చేస్తుంది గ్యాంగ్ ని. ఈ విషయం తెలియగానే మనోడు షాక్. అతనికి గుర్తున్న చెల్లెలు కాదు ఇప్పుడు ఆమె. మోస్ట్ రూత్లెస్ లేడీ ఇన్ చైనా టౌన్. వద్దని చెప్తాడు, వినదు. ఫైట్ చేయాల్సి వస్తుందని చెప్తాడు. అయితే నిన్ను కూడా చంపేయాల్సి వస్తుంది అని చెప్తుంది. ఇక్కడ నుండి థింగ్స్ డిఫరెంట్ గా దారితీస్తాయి. మధ్యలో శాన్ ఫ్రాన్సిస్కో పొలిటీషియన్స్ ఎంటర్ అవుతారు. మా ఏరియాలో మీ పిల్లల గొడవ ఎంటర్ అని చైనా వాళ్ళ మీద రేజిస్ట్ వార్ డిక్లేర్ చేస్తారు. అక్కడ నుండి టాంగ్స్ మధ్యలో గొడవలు జరుగుతూనే శాన్ ఫ్రాన్సిస్కో పొలిటీషియన్స్ అండ్ పీపుల్ ని ఎదుర్కోవాలి. అలాగే అస్సాం ఫైటర్, బ్రదర్ అండ్ లీడర్ గా ఎలా స్ట్రగుల్ అవుతాడు ఇవన్నీ భలే చూపిస్తారు. స్టోరీ మనం అనుకున్న రూట్ లో వెళ్ళదు. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. డైమండ్ ఇది టీవీ షోస్ లో. Walk away. Well, you escalated that pretty fast. Usually there's a little more repartee. You know there's a door right there. Shut up and help me. మీరు ఒకవేళ రా స్టైలిష్ మార్షల్ ఆర్ట్స్ ఇష్టపడే వాళ్ళైతే దిస్ సిరీస్ డెలివర్స్ సమ్ బ్రూటల్ ఫైట్స్. విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం వాచింగ్ ఇట్. ఎందుకంటే మన టాలీవుడ్ కి సరిగ్గా సరిపోయే కథ ఇది. మన బ్లడ్ లో ఉంది వైలెన్స్, ఫైట్స్, ఎమోషన్స్. దిస్ సిరీస్ ఎగ్జాక్ట్లీ డెలివర్స్ దట్. ఫైట్ ఉందంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఒకవేళ ముందు పర్పస్ చూపించలేదంటే దానికి తగ్గ పే ఆఫ్ ఇచ్చేస్తారు ఎక్కడో ఒక చోట. అండ్ మోర్ ఓవర్ ఈ సిరీస్ లీడ్ అస్సామ్స్ క్యారెక్టర్ ఇంట్రో అయితే ఇన్స్పైర్డ్ స్ట్రైట్ అవుట్ ఆఫ్ ఎ కేజీఎఫ్ సీన్ అనిపిస్తుంది. బట్ హౌవెవర్ కేజీఎఫ్ 2018 ఎండింగ్ లో రిలీజ్ అయితే ఇది 2019 మధ్యలో రిలీజ్ అయింది. సో ఈ షార్ట్ షూటింగ్ కేజీఎఫ్ కంటే ముందు అయిపోయి ఉంటుంది. బట్ దట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. దట్స్ హౌ మాస్టర్ మైండ్ థింగ్స్. గూస్ బంప్స్ వస్తాయి చాలా సీన్స్ అయితే. ఇది మోస్ట్లీ స్టోరీ బేస్డ్ అండ్ స్టోరీ కూడా చిన్నదేం కాదు, చాలా పెద్దది. అండ్ ఇప్పటికే 3 seasons వచ్చాయి. అండ్ 4th ఇది ఆన్ ఇట్స్ వే. ఫస్ట్ సినిమాక్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి తీస్తే స్టోరీ అండ్ టేకింగ్ నచ్చి HBO Max వాళ్ళు తీసుకున్నారు. మీకు అర్థమై ఉంటుంది HBO Max తీసుకుంది అంటే ఎంత బాగుంటుందని. కానీ చాలా చాలా బ్యాడ్ లక్ ఏంటంటే HBO Max నుండి రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. బట్ షోని 4th season కి రెన్యూ చేయలేదు. ఇట్స్ సాడ్. స్టోరీ ఎండ్ అవ్వకపోవడం ఈస్ వెరీ సాడ్. బట్ ఓకే, 3 seasons వరకు యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం వాచింగ్ ఇట్. ది గ్రిఫాన్ ఇదే గైస్ నేను స్టార్టింగ్ లో చెప్పింది. స్ట్రేంజ్ థింగ్స్ చూసి ఇంకా దాహం తీరకుండా ఫైనల్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మ్యాన్ ఐ బ్రాట్ యూ సంథింగ్. స్ప్రైట్ యాడ్ లో ఎడార్లో ఎండిపోయిన వాడికి స్ప్రైట్ పోస్తే వచ్చే ఫీలింగ్ కంటే డబుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు ఇది చూస్తే. ట్రస్ట్ మీ గైస్, ఎందుకంటే నేను 2023 లో చూసినప్పుడు ఇదే ఫీల్ అయ్యాను. ఏంది ఇంకా హైప్ ఎక్కలేదా? దెన్ ఇస్ ఇన్ దిస్ గ్రిఫాన్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ డార్క్. ఇది చాలదా? Du konzentrierst dich auf den Ort, wünschst dich dorthin. Dann bist du plötzlich da. Du bist der Weltenwandler. ఈ జర్మన్ ఫ్యాంటసీ షో ఇస్ సో ఇంక్రెడిబ్లీ వెల్ డన్. బట్ IMDbకి వెళ్ళి చూస్తే జస్ట్ 6.8 విత్ ఆల్మోస్ట్ 3K రేటింగ్స్. షాక్ నేను, ఇంత అండర్ రేటెడ్ ఏంది ఇది అని. ఈ కథ 1994 లో జర్మనీలో స్టార్ట్ అవుతుంది. మార్క్ జిమ్మర్మన్ అనే 16 ఏళ్ల అబ్బాయి స్కూల్లో ఎక్కువగా బుల్లింగ్ చేయబడతా ఉంటాడు బికాస్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్ స్ట్రగుల్స్. అతను దానికని థెరపీ కూడా తీసుకుంటా ఉంటాడు. అండ్ ఆ థెరపిస్ట్ కూతురే బెకీ, వన్ ఆఫ్ హిస్ స్కూల్ మేట్, అలాగే అతనికి బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. సో ఒక అనుకోని విధంగా అతని ఫ్యామిలీకి ఉన్న శాపం గురించి తెలుసుకుంటాడు. అండ్ అలాగే వేరే ప్రపంచంలో ఉన్న గ్రిఫాన్ అనే మాన్స్టర్ గురించి కూడా. అతని నాన్న దాని వల్లే చనిపోయింటారు. అండ్ వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వెళ్ళిన మార్క్ వాళ్ళ అన్న కూడా అలానే మిస్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింటుంది. బట్ మార్క్ ఈజ్ అ స్కేరీ బాయ్. అతనికి బుల్లిస్ ని ఎదుర్కొనే ధైర్యమే లేదు. మాన్స్టర్ ఎలా ఎదుర్కొంటాడు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఈ విషయం ముందు తన బెస్ట్ ఫ్రెండ్ చెప్పినప్పుడు అస్సలు నమ్మను కూడా నమ్మడు. తర్వాత సిచ్యువేషన్ చూసి నమ్మాల్సి వస్తుందిలే.
అండ్ ఆ బుక్ ని ఫాలో అయ్యి మాన్స్టర్స్ తో ఫైట్ చేసి గ్రిఫాన్ ఉన్న బ్లాక్ టవర్ వరల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఆ వరల్డ్ గానీ అంబియన్స్ కానీ భలే చూపిస్తారు. అండ్ గ్రిఫాన్ ఉన్న ప్రపంచానికి వెళ్ళి దాంట్లో ఫైట్ చేస్తాడా లేదా, అసలు బ్రతికి బయటకు వస్తాడా, ఇలా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ నేనే చెప్పేస్తాను అనుకుంటే తప్పు. చూడాలి, చూసి తెలుసుకోవాలి. అండ్ గైస్, దీంట్లోని ప్రతి క్యారెక్టర్ అండ్ థింగ్ స్ట్రేంజర్ థింగ్స్ ని రిజంబుల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్యూమ్స్, తర్వాత మార్క్ జిమ్మెన్ సైకిల్లో వెళ్ళడం డార్క్ రిజంబుల్ చేస్తే తన బెస్ట్ ఫ్రెండ్ హెయిర్ స్టైల్ బిల్లీలో ఉంటుంది. ఆ 80s 90s రెట్రో వైబ్స్ మొత్తం స్ట్రేంజర్ థింగ్స్ తెలే. అండ్ బెక్కీ అయితే 11 లా ఉంటుంది. బ్లాక్ టవర్ అనే వరల్డ్ మొత్తం అప్ సైడ్ వరల్డ్ ని రిజంబుల్ చేస్తుంది. ఆ మ్యూజిక్ చాయిసెస్, మాన్స్టర్స్, అదర్ వరల్డ్ క్రియేచర్స్ ఇలా మొత్తం మీకు స్ట్రేంజర్ థింగ్స్ ని గుర్తు చేస్తుంది. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఫ్యాంటసీ, హారర్ అండ్ అడ్వెంచర్ విత్ ఈరీ ఎలిమెంట్స్. అండ్ స్ట్రేంజర్ థింగ్స్ ని ఇష్టపడే ఖచ్చితంగా చూడాలి. యూ వోంట్ రిగ్రెట్, ఐ ప్రామిస్. And here comes the another so good series, Don't Come Home. Originally named as Ye Club Ban in Thai. మనం sci-fi చూసాం, హారర్ చూసాం. నా లైఫ్ లో నేను ఫర్ ద ఫస్ట్ టైం sci-fi ని హారర్ లో మిక్స్ చేసిన సిరీస్ చూడడం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇది అచీవ్ చేసింది థాయ్ ఫిల్మ్ మేకర్స్, నాట్ అమెరికన్స్. గ్రేట్. సో కథ ఏంటంటే, వరి అనే అమ్మాయి తన హస్బెండ్ పెట్టిన టార్చర్ని తట్టుకోలేక తన కూతుర్ని మినీని తీసుకుని తన హోమ్ టౌన్ కి వచ్చేస్తుంది. తనకున్న ఒకే ఒక ఇల్లు, బట్ చాలా బాధపడిపోయి ఉంటుంది. అయినా సరే ఇంకేం చేయలేక అక్కడే ఉందామని నిర్ణయించుకుని ఉండడం స్టార్ట్ చేస్తుంది. వచ్చిన రోజు నుండి ఆ ఇంట్లో దెయ్యాల ప్రెసెన్స్ వీళ్ళకి తెలుస్తుంది, ఎస్పెషల్లీ తన కూతురు మిన్ కి. కానీ ఇంకేం చేయలేని పరిస్థితి. బయట ఎక్కడైనా ఉందామంటే తన భర్త ఎక్కడ పట్టుకుంటాడని భయం. అందుకే దెయ్యాలు ఉన్నాయని తెలిసి అక్కడే ఉందామని చూస్తారు. బట్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరుగుతుంది. మిన్ బెడ్ అలా పైకి లేసి వరి వేరేలోపే కింద పడిపోతుంది. బట్ లోపల మిన్ ఉండదు. మిన్ మాయం. ఇల్లు చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది, అయినా సరే నో యూజ్. భయపడతానే పోలీసులకు కాల్ చేస్తుంది. ఇంకా స్టార్ట్ అవుతుంది ఇన్వెస్టిగేషన్. మొత్తం వెతుకుతారు కానీ మిన్ కి సంబంధించిన ఒక్క లీడ్ కూడా దొరకదు. ఈవెన్ ఫర్ ఫోరెన్సిక్ టీమ్స్ అండ్ స్నిఫర్ డాగ్స్. అసలు మిన్ ఏమైంది, లోపల ఉన్న దెయ్యం ఎవరు అనే ట్విస్ట్ ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన మైండ్ బెండింగ్ ట్విస్ట్ అది. ఐఎమ్ షూర్ మీరు చూస్తే మీరు కూడా అలానే ఫీల్ అవుతారు. దెయ్యం చెప్పావు మరి సైఫై ఎక్కడ అంటే అదే ట్విస్ట్. అలానే మొత్తం దెయ్యం చూపించి లాస్ట్ లో దెయ్యం కాదు సైన్స్ ఇది అని ప్రూవ్ చేస్తారేమని అనుకున్నాను చూసేప్పుడు. బట్ ఐ వాజ్ రాంగ్. దెయ్యము ఉంటుంది, సైఫై కూడా ఉంటుంది. ఇది కూడా నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. పాస్ట్ అండ్ ప్రెసెంట్ టైమ్ లైన్స్ రెంటిని చూపిస్తా వస్తారు. నరేటివ్ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. సేమ్ ఇది కూడా జానర్ షిఫ్టింగ్ సిరీసే. హారర్ నుండి థ్రిల్లర్ కి అండ్ అక్కడ నుండి మిస్టరీ ఇలాగ మెల్లగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వెళ్తుంది. అండ్ ఎండింగ్ ఏడుపు వస్తుంది గైస్. చాలా అంటే చాలా ఎమోషనల్ గా తీశారు. అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ థాయ్ ఫిల్మ్ మేకర్స్. వాళ్ళు ఏమాత్రం తక్కువ కాదు వెన్ రైట్ బడ్జెట్ ఈస్ అలోకేటెడ్ అని ప్రూవ్ చేసుకున్నారు. มินใช่ไหมลูกถามจริงคุณเป็นใครกันเนี่ย I can already see the comments. Dexter fans like here. Dexter Morgan, the chosen hero. No wonder, cause that's good this series and Dexter characterization is. Character మీద ఒక series with 8 seasons and కొత్తగా మళ్ళీ Dexter the origins in అని ఒకటి ఇలాగ ఒక క్యారెక్టర్ 9 seasons అంటే తమాషా కాదు. ఒకసారి ఆలోచించండి ఎంత బాగుంటే అన్ని సీజన్స్ ఇస్తారని. ఇది ఒక మోస్ట్ ఐకానిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, బ్లెండింగ్ సైకలాజికల్ డెప్త్, డార్క్ హ్యూమర్ అండ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్. No matter when, no matter how hard you work, I'll always be a step ahead of you for one simple reason. అసలు నిజం చెప్పాలంటే డెక్స్టర్ ది అసలు మనం రూట్ చేయాల్సిన క్యారెక్టర్ కాదు, బట్ స్టిల్ వి రూట్ ఫర్ హిమ్. అతను ఒక కోడ్ మీదనే పనిచేస్తాడు. అదేంటో చెప్తాను. ఈ సిరీస్ మొత్తం ఒకటే లైన్ మీద నడుస్తుంది. అది డెక్స్టర్ ఫోస్టర్ ఫాదర్ చెప్పిన లైన్ మీద, కిల్ ది బ్యాడ్ గాయ్స్ హూ ఎస్కేప్స్ జస్టిస్, నో మెర్సీ. అసలు కథ ఏంటంటే డెక్స్టర్ మియామి మెట్రో పోలీస్ స్టేషన్ లో ఒక ఫోరెన్సిక్ అనలిస్ట్, స్పెసిఫిక్ గా చెప్పాలంటే బ్లడ్ స్ప్లాటర్ అనలిస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రైమ్ జరిగిందంటే ఆ క్రైమ్ ఎలా జరిగిందన్న బ్లడ్ స్ప్లాటర్ ప్యాటర్న్స్ అనలైజ్ చేసి కనుక్కుంటాడు. బట్ ఇది మార్నింగ్ వరకు మాత్రమే, ఎందుకంటే నైట్ అయిందంటే హీఈస్ ది మదర్ హస్బెండ్ ఫర్ క్రిమినల్స్. అదే క్రిమినల్స్ అమ్మ మొగుడు. ఎందుకంటే జస్టిస్ నుండి తప్పించుకుని తిరుగుతున్న ప్రతి క్రిమినల్ ని వెంటాడి తన స్టైల్లో చంపుతాడు. డ్రెస్ అంతా పెరికేసి ప్లాస్టిక్ కవర్ లో ర్యాప్ చేసి రివార్డింగ్ కోసం బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకుని లేప్ పాడుతాడు వితౌట్ ఎ సైన్. అసలు డెక్స్టర్ ఎంత డిఫరెంట్ అంటే నార్మల్ గా అయితే జస్ట్ ఫిట్ ఇన్ మనకు నచ్చనివైనా సరే కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. దానికే మనం మరి ఏందిరా ఇది అని తెగ ఫీల్ అవుతాం. బట్ డెక్స్టర్ నార్మల్ మనిషి కాకపోయినా నార్మల్ హ్యూమన్ బీయింగ్ లా ఉండడాన్ని ఈజీగా ప్లే చేస్తాడు. అంటే ఒక నార్మల్ మనిషి కంటే ఇతనే ఎక్కువ నార్మల్ గా ఉంటాడు. I live my life in hiding. I have a dark side too. Hey. It's darkness we don't want anyone else to see. Daryl Tucker. We all have our public life. Dan. ఇంతేనా అంటే అస్సలు కాదు. ప్రతి సీజన్ కి ఒక్కొక్క విలన్ వస్తా ఉంటాడు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, కొత్త ఛాలెంజెస్, థ్రెట్స్ అండ్ టెన్షన్స్, క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ కి కొదవే ఉండదు. నేను ఎండ్ ఆఫ్ ది ఎఫ్ వరల్డ్ అప్పుడు ఇంటర్నల్ మోనోలాగ్స్ గురించి చెప్పాను, గుర్తుందా? ఇక్కడ దీంట్లో మనం అది ప్రతి సీన్ లో చూస్తాం. అంటే డెక్స్టర్ ఏమనుకుంటున్నాడని మైండ్ వాయిస్ లో వస్తూ ఉంటుంది. అండ్ యు నో వాట్, చాలా విట్టి సార్కాస్టిక్ థాట్స్ అవి. ఈవెన్ అండర్ సీరియస్ సిచ్యువేషన్స్ ఇలాగ జోకులు వేస్తా ఉంటే సిరీస్ అంతా భలే ఎంజాయ్ చేస్తాం. Not just in bed. I'm tired of reacting to the moves of Agent Lundy and his super posse.
అండ్ ఈ సిరీస్ మన మోరల్స్ ని క్వశ్చన్ చేస్తుంది, లైక్ అసలు అలా చంపడం కరెక్టా కాదా అని. బట్ డెక్స్టర్ తన ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన కోడ్ మీదనే పనిచేస్తాడు, ఎవరైతే డిజర్వింగ్ క్రిమినల్స్ ఉంటారో వాళ్ళని చంపడం. బట్ ఇదేదో హీరోయిక్ గా స్టార్ట్ అవ్వదు. డెక్స్టర్ చిన్నప్పుడు ఒక సైకోపాత్, తనకి కిల్లింగ్ అర్జెస్ ఉంటాయి, అంటే ఎవరినైనా చంపేద్దామని అనిపిస్తూ ఉంటుంది. దానికోసం చాలా మంది మంచోళ్ళని కూడా చంపేస్తా ఉంటాడు. అందుకే అతని ఫోస్టర్ ఫాదర్ ఈ అర్జెస్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఓన్లీ క్రిమినల్స్ ని చంపడం అనే కోడ్ పెడతాడు. చెప్పడం మాత్రమే కాదు, దాన్ని ఎలాగ పాటించాలని దగ్గరని నేర్పిస్తాడు. అతనికి ఒక చెల్లి ఉంటుంది, డెబ్రా మోర్గన్. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరికి చాలా ఇష్టం. బట్ తన సిస్టమ్ మీద అతనుకున్న లవ్ సిరీస్ లో చాలా అన్యూజువల్ గా దరిద్రంగా ఇంట్రడ్యూస్ చేస్తాడు మనకి. బట్ ట్రస్ట్ మీ, ఇట్ విల్ నెవర్ బి లైక్ దట్ అగైన్. Your brother's kind of a dweeb, huh? You say anything more about my brother, and I will kick your nuts down your throat. నాకు పర్సనలీ ట్రినిటీ కిల్లర్ అండ్ డోక్స్ ఈ 2 సీజన్స్ హైలైట్ అసలు. అండ్ ఈ సిరీస్ ఇంట్రో బ్యూటీ ఏంటంటే ఏదో థీమ్ తెలిసేలాగా పెట్టామా అన్నట్టు కాకుండా మనం సీజన్ 1 నుండి చూస్తున్న ఇంట్రో సీజన్ 2 లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ సీన్. అది మనకి చూసేప్పుడు భలే అనిపిస్తుంది. నేనైతే లిటరలీ ఏం తీసారు అనుకున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోండి. హోప్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ వాచింగ్ గుడ్ సినిమా అండ్ సిరీస్. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.